హలో ఫ్రెండ్స్, ఇవాళ ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను. సో ఆరెంజెస్ 1.5 kg ఆరెంజెస్ తీసుకున్నాను. వీటిని ఎన్ని గ్లాసెస్ జ్యూస్ వస్తుందో చూద్దాము. సో ఆరెంజెస్ తీసుకొని వీటిని ఇలా హాఫ్ కట్ చేసుకుందాం. సో మీకు ఎప్పుడు ఆయిల్ ఫుడ్ చూపిస్తున్నాను కదా, సో ఒక హెల్దీ జ్యూస్ చూపిద్దాము అని చెప్పేసి చూపిస్తున్నాను. ఆరెంజ్ జ్యూస్ మాకు రాదా అనుకోకండి, ఊరికే ఫన్ కోసం చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం కదా, జ్యూసర్ తీసుకొని ఇంక ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో ఆరెంజ్ జ్యూస్ వల్ల మీకు అందరికీ తెలిసిందే విటమిన్ సి ఉంటుంది సిట్రస్ ఫ్రూట్లో. సో విటమిన్ సి కోసం నేను ఇవాళ చేస్తున్నాను. ఒక డెసిషన్ ఏం తీసుకున్నాను అంటే, డే బై డే ఏదన్నా ఒక జ్యూస్ తాగాలి అని చెప్పేసి ఒక న్యూ డెసిషన్ తీసుకున్నాను. సో అది మీకు చెప్దాము అని చెప్పేసి జ్యూస్ చేస్తున్నాను. సో ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎస్పెషలీ ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనం ఈవినింగ్ టైమ్స్ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేసి ఈ జ్యూసెస్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీ బాడీకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మినరల్స్ కానీ ఫ్రూట్స్లో బాగుంటాయి. సో ఫ్రూట్స్ లిటిల్ బిట్ కాస్ట్ మీరు దాన్ జంక్ ఫుడ్. ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకుంటే అది తక్కువ రేట్లో వస్తుంది యాజ్ కంపేర్డ్ టు ఫ్రూట్స్, కానీ హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఫ్రూట్స్కి ఎక్కువ ఉంటాయి జంక్ ఫుడ్ కంటే. సో ఎప్పుడైనా హెల్దీ ఫుడ్స్ ప్రిఫర్ చేయండి. దానిలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సమ్మర్ కాబట్టి బాడీ త్వరగా డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి మనం మంచి ఫుడ్స్ ఇవ్వాలి. సో వింటర్ లేదా రైనీ సీజన్స్లో కొంచెం ఇంత జాగ్రత్తగా ఉండిపోయినా పర్లేదు, కానీ సమ్మర్లో మాత్రం ఫుడ్ విషయంలో బాగా కేర్ఫుల్గా ఉండాలి. సో మసాలా ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఫైనల్గా జ్యూస్ రెడీ అయిందండి. మనం 1.5 kg ఆరెంజెస్ తీసుకున్నాము. సో ఇంత క్వాంటిటీ జ్యూస్ మనకి వచ్చింది. నేను ఇంకా వేరే బౌల్లోకి తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాము. సో మీకు కొంచెం బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది మన ఆరెంజ్ జ్యూస్ అన్నమాట. సో మీరందరూ కూడా సమ్మర్లో ఇలాంటి హెల్దీ డ్రింక్స్ ట్రై చేయండి. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.